వానరా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో నారా రోహిత్ కథానాయకుడిగా జర్నలిస్ట్ టీవీ5 మూర్తి సారథ్యంలో నిర్మించినటువంటి ప్రతినిధి 2 చిత్రానికి సంబంధించి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అశేష ఆదరాభిమానాలు పొందుతుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని సూర్య ప్యాలెస్ థియేటర్ వద్ద కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. సినిమాకి సంబంధించి కూడా ఈ ప్రతినిధి సినిమా చిత్రం చూసిన తర్వాత చాలా మంది ఓటు హక్కు వినియోగంపై కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ జర్నలిస్ట్ సమస్యలపై కూడా చాలా సవివరంగా వివరించారని చెప్తున్నారు. ప్రస్తుతం అందరు కొంతమంది ఉన్నారు. ఆ పబ్లిక్ వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ప్రతినిధి 2 సినిమా? చాలా బాగుంది. మూర్తి గారు నిజంగా సూపర్గా తీశారు. ఈ సినిమా జర్నలిస్టులకి చాలా ఎంత అవసరం. అలాగే ఓటు హక్కు కూడా చాలా మంది వినియోగించుకోవాలి. దాన్ని మిస్బిహేవియర్ చేయకుండా మీ నచ్చే నాయకుడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది కాబట్టి ఓటును కూడా సద్వినియోగంగా వేసుకోవాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాం. సినిమా బాగుందండి, బాగా చేశారు. ఒక సీనియర్ డైరెక్టర్లే చేస్తే మూర్తి గారు చేసినట్లు లేదండి సినిమా కూడా బాగుంది, చాలా బాగుంది. మిక్స్ చేసి తీశారు. అది ఉన్నట్టు చేసాడే. ఓటు అందరూ వేయాలి కదండి, ప్రతి ఒక్కరు వేస్తేనే కదా ఇలాంటివన్నీ అరగట్టే. జర్నలిస్ట్ మూర్తి గారు ఈ ప్రతినిధి 2 సినిమా చూశారని చెప్పి ఇవాళ బుక్ మై షోలో టికెట్ ఉంటే ఒక సామాన్యుడిగా వచ్చాను. ఆయన మీద అభిమానంతో ఈ సినిమాకి వచ్చాను. ఆయన సినిమా తీశారు అంటే ఆయన గత కొన్నేళ్లుగా టీవీ5లో ఆయన లేవనెత్తుతున్న అంశాలు చూస్తే ఈ సినిమా కూడా కొంచెం బయాస్డ్గా ఉంటుందేమో అని అనిపించింది. కానీ చాలా బ్యూటిఫుల్గా ఏ రాజకీయ పార్టీ గురించి కాకుండా, ఏ పార్టీని సపోర్ట్ చేయకుండా, ఏ పార్టీని వ్యతిరేకించకుండా ఒక సామాన్యుడు అసలు ఓటు ఎందుకు వేయాలన్న దానికి ఫస్ట్ హాఫ్లో చాలా డీసెంట్గా ఓటు వేయకపోతే మనం మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ చేస్తున్న నష్టం ఏంటో ఒక 3 నిమిషాల డైలాగ్లో చాలా అద్భుతంగా చెప్పారు. అది కానీ ఓటు వేయడం చాలా ముఖ్యం. ఒక ఓటు మీకు కొన్ని తరాల రాతని మార్చేస్తుంది. ఎంతో తిట్టుకుంటాం కానీ రోజు నువ్వు కంప్లైంట్ చేసేవాడివి ఒక్క ఎలక్షన్ రోజు ఓటు ఎందుకు వేయవు? నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు నిర్వర్తిస్తే సరైన నాయకుడు నువ్వెన్నుకుంటే ఆ నాయకుడు నిర్ణయించే పాలసీసే రేపు నీ రాష్ట్ర భవిష్యత్తును కానీ నీ దేశ భవిష్యత్తును కానీ నిర్ణయిస్తాయి. సో ఓట్ అన్నది చాలా ముఖ్యం. స్ట్రెస్సింగ్ ఇట్. మీ జీవితంలో ప్రతి నిర్ణయంలో, మీ పర్సనల్ నిర్ణయంలో మీరు జడ్జ్ చేసుకుంటున్నారు. అలాగే మీ నాయకుడిని కూడా మీరు జడ్జ్ చేయాలి. మీరు ఫస్ట్ బయటకు వచ్చి ఓటు వేసినప్పుడే సరైన నాయకుడు కూడా వస్తాడు. ఓటు వేయండి. ప్రతినిధి సినిమా, ఇంకా ప్రతినిధి సినిమా గురించి మాట్లాడాలంటే ఈ సోషల్ మీడియాలో మనం పడిపోయి మనం ఒక రకమైన వ్యాధికి గురయ్యాం. అది కొంచెం పక్కకు పట్టి మన రెస్పాన్సిబిలిటీకి ప్రయారిటీ ఇవ్వండి. మూర్తి గారు పర్సనల్ లైఫ్లో కూడా విజయవాడ స్టేషన్లో ఆయన కూడా దెబ్బలు తిన్నారు. ఓకే, అవన్నీ కొన్ని రిలేట్ చేసుకోవచ్చు ఇక్కడ, కానీ ఇది ఆయన స్టోరీ కాదు. ఇది చాలా జనరిక్గా మన దేశానికి, మన రాష్ట్రానికి, ముందు మన యువత కానీ 18 years నిన్న ప్రతి వాడి రెస్పాన్సిబిలిటీ ఏదో తెలుసుకుని ఓటు వేయాలి అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకెళ్ళడం కోసం తీసిన సినిమా. మంచి సినిమా. అందరూ చూడండి, అందరితో చూపించండి. 13వ తారీఖున ఎలక్షన్స్లో ప్రతి ఓటు ఓటు వేయండి. ప్రతినిధి 3 కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మంచి సినిమాలని ఆదరించండి. ఎందుకంటే మనం అవుట్డేటెడ్గా ఉందనుకుంటే రేపు రామాయణం నచ్చదు, మహాభారతం నచ్చదు, కానీ మన మూలాలు మనం మర్చిపోకూడదు. ప్రతి పబ్లిక్ చూడవలసిన సినిమా. ఎందుచేతంటే ఓటు హక్కు విలువ ఏంటనేది మంచిగా చూపించారు మూర్తి గారు. ముఖ్యంగా మూర్తి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎంచేతంటే ప్రస్తుత పరిస్థితిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది వెనుకాడుతున్నారు. కానీ ఓటు హక్కు వల్ల మంచి ప్రభుత్వాన్ని, మనం మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటామని స్పష్టంగా చూపించారు సినిమాల్లోని. అదేవిధంగా జర్నలిస్టులు సమస్యలు అంటే వాస్తవాలు బయటకు తీసుకొస్తే ఎటువంటి ఇబ్బందులకి గురవుతున్నారనేది స్పష్టంగా చూపించిన చిత్రం. ముఖ్యంగా జర్నలిస్టులు తప్పనిసరిగా చూడవలసిన మూవీ. ఇంపార్టెంట్ విషయాస్ అన్నీ కూడా జర్నలిజం ద్వారా బయటకు వస్తాయి. సో ఆ విధంగా ప్రతి జర్నలిస్టు ఈ సినిమా చూడడం వల్ల చాలా వరకు కొన్ని వాల్యూస్ తెలుస్తాయి. అలాగే ఓటుకు ఎందుకు ఉపయోగించుకోవాలనేది ఈ సినిమాలో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా 5 ఏళ్ళకోసారి వచ్చే ఓటు హక్కుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. కొంతమంది అయితే మనకి అవసరం లేదు, కొంతమంది మేము వేయకపోయినా మాకేంటి అని ఉంటారు. అలా కాకుండా నీకు నచ్చకపోతే అట్లీస్ట్ నోటా కన్నా వేయి, కానీ ఓటు అనేది ఖచ్చితంగా వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఆ ఓటు వినియోగించుకున్నా వేసినా వేయకపోయినా నాయకుడు అనేవాడు మిమ్మల్ని ప్రభావితం చేస్తాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఓటుకు వినియోగించుకుని వాడు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అందరూ కోరుకుంటారు. మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులు
వారి విధానం కూడా చాలా బాగా చెప్పారు. సో సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ మూర్తి గారు. ఎలా ఉందండి ప్రతినిధి 2 చిత్రం? ప్రతినిధి సినిమా 2 సినిమా చాలా బాగుంది. ఈ నెల ప్రజాస్వామ్యంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును యువతరం ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. జర్నలిస్టులు అందరూ ఈ సినిమాని అందరూ చూసి మనం కూడా మార్పు చెందాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈరోజు ప్రతినిధి 2 సినిమా చాలా పూర్తిగా విజయ సంబరాలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విడుదలైనటువంటి ప్రతినిధి 2 చిత్రం ద్వారా రాబోయే ఎన్నికల్లో 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఒక సందేశాత్మక వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, అదేవిధంగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు, దీనికి సంబంధించి కూడా ఓటు హక్కు వినియోగంపై చాలా సవివరంగా ప్రతినిధి చిత్రం ద్వారా అందరికీ తెలియజేసే విధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతినిధి 2తో పాటు ప్రతినిధి 3 కూడా త్వరగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సత్యప్రసతో అయ్యప్ప స్వామి, టీవీ5 న్యూస్, రాజమండ్రి సూర్య ప్యాలెస్ నుండి.